ఇప్పుడు సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కె వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నారు. నూటెడదా సార్ నూట్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్దతూరు గ్రామం నుండి పాదయాత్ర బయలుదేరుతూ ఉంది. ఈ పాదయాత్ర రేపు సబ్ కలెక్టర్ ఆఫీస్ చేరుకుని అక్కడ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ పాదయాత్రకు రేపు జరగబోయేటువంటి మహాధర్నాను జయప్రదం చేయాల్సిందిగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ మండలంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని, అట్లాగే పొలాలకు ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలని, దానికోసం సాగునీటి ప్రాజెక్టులు తక్షణంగా నిర్మించి శాశ్వతంగా వలసలకు విముక్తి కల్పించాలనే ఉద్దేశంతోనే గత కొన్ని సంవత్సరాలుగా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాడుతూ ఉంది. గతంలో మేడినగర్ వరద కాలువ నుంచి, అట్లాగే ఆర్డీఎస్ కుడి కాలువ నుంచి పాదయాత్ర నిర్వహించి కర్నూలులో కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఆలూరు నుండి మొత్తం ఈ వెనుకబడినటువంటి ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి పూర్తిగా వలసలు అరికట్టాలని పాదయాత్ర నిర్వహించి కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. కానీ పాలకుల్లో మాత్రము చలనం లేదు, చిత్తశుద్ధి లేదు. మరి ఇప్పుడొచ్చిన కూటమి ప్రభుత్వం కూడా నిజంగా వాళ్ళకి అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టులు నిధులు కేటాయించేవాళ్ళు. కనీసం తాగడానికి కూడా గ్రామాల్లో నీరు దొరికినటువంటి దౌర్భాగ్యం ఉంది ఈ ప్రాంతంలో. మరి వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామని అలాగే చేసి మంత్రాలయం నియోజకవర్గం, ఆలూరు నియోజకవర్గానికి వాటర్ గ్రిడ్ తరఫున నిధులు శాంక్షన్ అయ్యాయని కూటమి నాయకులు ప్రకటించారు. కానీ ప్రకటించి 6 నెలలు కాలేదు. ఇప్పుడు ఆ నిధులు ఎక్కడ పోయినాయో తెలియదు. అందుకని కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి, అధికారులు సమాధానం చెప్పాలి. అట్లాగే ఈ ప్రాంతం ప్రాజెక్టుల గురించి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇప్పటికే వలసలు పోయినారు. ఏ గ్రామం పోయినా ఈరోజు ప్రజలు లేరు. ప్రధానంగా ఆదోని మండలం, కోసికి, పెద్దగడపలు, గౌతారం ఇట్లాంటి మండలాల నుంచి తెలంగాణకి బతకడానికి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడి నుంచి పోతా ఉన్నారు. రైతులు కూడా పోతా ఉన్నారు. మరి కనీసం 2-3 పంటలకి నీళ్ళు ఉంటే ఎందుకు పోతారు వాళ్ళు? పోరు. కానీ కనీసం ఒక పంటకు కూడా నీళ్ళు లేని దౌర్భాగ్య పరిస్థితి ఈ సంవత్సరం ఉంది. మరి ఈ సంవత్సరం అయితే రబీ సీజన్లో నీళ్ళు లేవని చెప్తున్నారు. బస్పేట్ డ్యామ్ గేట్ తెగిపోయిందా, గేట్లో మళ్ళా మరమ్మతులు చేయాలి కాబట్టి రబీ సీజన్కి నీళ్ళు లేవని చెప్తున్నారు ఇప్పటికీ అధికారులు, ప్రభుత్వం. మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం, రబీకి కూడా నీళ్ళు ఇవ్వండి. ఎందుకంటే వచ్చే కాలంలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరి పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎండాకాలం కూడా నీళ్ళు ఇస్తే కనీసము ఎండాకాలం అయినా పంట పండించుకునే అవకాశం ఉంటుంది. మార్చి నుంచి కావాల్సిందే మీరు గేట్లు మరమ్మతులు చేయండి, అప్పటి వరకు నీళ్ళు ఇవ్వండి అని సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ ప్రాంతంలో వలసలు అరికట్టాలంటే కనీసం 200 పని కల్పించాలా. కనీస కూలీ 500 రూపాయలు తక్కువ కాకుండా ఇస్తే తప్ప ఇక్కడ నుంచి వలసలు పోరు.